యెహోషువ 18వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఆ దేశంను స్వాధీనపరచుకొనిన తరువాత వారందరూ షిలోహునకు కూడివచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసెదరు? ప్రతి గోత్రం నుండి 3 మనుష్యులను నా యుద్ధకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారం చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును రాసి నా యుద్ధకు తీసుకొని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచియుండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచియుండవలెను. మీరు 7 వంతులుగా దేశ వివరమును రాసి నా యుద్ధకు తీసుకుని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలుగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటయే వారికి స్వాస్థ్యము. గాదీయులను, రూబేనీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యోర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు. ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశంలో బడి నడుచుచు దాని వివరమును రాసి నా యుద్ధకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించేదనగా మనుషులు వెళ్ళి దేశ సంచారం చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకంలో రాసి షిలోహులోని పాలెంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకొని ఎరికోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశం వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావేను అరణ్యము వరకు సాగెను. అక్కడి నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేళ్లను లూజు దక్షిణం వరకు సాగి క్రింది బెత్హోరోనుకు దక్షిణంననున్న కొండమీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడి నుండి దాని సరిహద్దు దక్షిణంన బెత్హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణంనకు తిరిగి అక్కడి నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యత్బాలు అనగా కిర్యతారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిర్యతారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెఫ్తోయా నీళ్ల యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయీల లోయలోనున్న బెన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గంన యెబూసీల ప్రదేశం వరకు సాగి ఎన్రోగేలు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఎన్షెమేష్ వరకు వ్యాపించి అదుమ్మీమునకు ఎక్కుచోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేనీయుడైన బోహాను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడి నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బెత్ హోగ్లా వరకు సాగెను. అక్కడి నుండి ఆ సరిహద్దు యోర్దాన్ దక్షిణ దిక్కున ఉప్పు సముద్రం యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యోర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది. బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా ఎరికో, బెత్హోగ్లా, ఎమెకేసీసు, బెత్రాబా, సెమారాయిము, బేతేలు, అవీము, పారా, ఒప్రా, కెపారామ్మోని, ఒప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామా, బెయోరోతు, మిస్పే, కెఫిరా, మోసా, రేకెము, ఇర్పెయేలు, తరలా, సేలా, ఎలేపు, యెరూషలేము అనబడిన ఎబూసి, గిబియా, కిర్యాతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.